అలాగే గురుగారు. వినపడుతుందిగా? వినిపిస్తుంది, క్లియర్ గానే ఉంది. చదవగలవా? చదువుతాను గురుగారు. పునర్జన్మ ఉన్నది అనుకునేవారు ఇప్పుడు జనించి ఉంటే కదా మరొక జన్మ మాట. ఒక్క నిమిషం. 100కి 150% ప్రతి ఒక్కరూ పునర్జన్మ ఉందనే అనుకుంటారు. అంటే పునరపు మరణం, పునరపు జననం అని కృష్ణ పరమాత్మ గీతలో కూడా చెప్పటం వల్ల మరి పుట్టిన దానికి మరణం తప్పదు, మరణిస్తే పుట్టక తప్పదు అనేది భావన ప్రతి ఒక్కరి మనస్సులో ఉంటుంది. అవును గురుగారు. ఏ పూర్వజన సుకృతమో పని జన్మించాము అనుకుంటారు. ప్రతి ఒక్కరు అనుకుంటారు, అందులో సందేహం లేదు. ఆయన కూడా ఒక సందర్భంలో అన్నారు, మహర్షి ఏ జన్మలోనో చదువుకుంటాను, ఇవన్నీ బాగా అర్థమవుతున్నాయి అన్నది. సత్యము తెలిసినప్పటికీ జన్మలు అంటున్నారుగా ఆయన కూడా. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టం చేస్తున్నారు. దేహాత్మ బుద్ధితో నీవు చూస్తున్నప్పుడు జననము మరణము కనపడుతుంది. అంతేకాదు ప్రతి ఒక్కడు పిడికడి ప్రారంభంతో వస్తున్నారని చెప్తున్నాడుగా. అందులో పుట్టుగా మరణం ఉందంటున్నారుగా, సంచితం అంటున్నారుగా, అవగాహం అంటున్నారుగా, ప్రార్థం అంటున్నారుగా. మరి థీరీస్ అన్ని ఏమిటి? మరి సత్యమా అసత్యమా? కాబట్టి థీరీస్ ఎక్కువ పెట్టడం వల్ల కూడా సత్యానికి దూరం అయిపోతారు. నిజానికి కర్మ లేదు, జన్మ లేదు, ఉత్తర జన్మ లేదు, పూర్వజన్మలు ఉండవు. కృష్ణ పరమాత్మ కూడా అర్జునుడితో 700 శ్లోకాలు చెప్పినప్పటికీ భగవద్గీతని ఏమన్నారు స్టార్టింగ్ లోనే? అర్జున, నువ్వు నేను పుట్టలేదు, రాజలోకాలు లేవు, ఇక ముందు ఉండవు. ఇంకో సందర్భంలో ఏమన్నాడు? నువ్వు నేను కొన్ని వేల జన్మలు ఎత్తావు, నీకు తెలియదు, నాకు తెలుసు. సరే, స్టేట్మెంట్స్ ఎంతవరకు మింగుడు పడతాయి అనేది కాస్త పక్కకు పెడితే అసలు విషయం నీవు నేను పుట్టలేదు, ఈ సృష్టి లేదు, రాజలోకాలు లేవు అనేక అక్షర సత్యం. ఆ దృష్టికోణంలో చూడటం ప్రతి ఒక్కరూ అవసరం. ఇప్పుడు కూడా ఏమనుకుంటున్నారు? పుట్టుక నా పుట్టుక, లేకపోతే నేను లేను, ఏనాడు ఏ పుణ్యం చేసుకున్నానో ఇప్పుడు మానవ జన్మ వచ్చింది, సుఖంగా ఉన్నానని అనుకునేవాళ్ళు కోకొల్లలుగా ఉంటారు. దుఃఖం వస్తేనేమో, కష్టం వస్తేనేమో పూర్వజనులు ఏం పాపం చేశాను, ఇది ఎట్లా ఉంది, పుణ్యం చేశాను, సుఖం ఉంది. ఇట్లా పాప పుణ్యాలని, పూర్వజన్మ అని మాయలు ప్రతి ఒక్కరి మనస్సుల్లో ఉండి తీరుతుంది. దానికి మహర్షి ఒక ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. ఇప్పుడు చదువమ్మా. పునర్జన్మ ఉన్నది అనుకునేవారు ఇప్పుడు జనించి ఉంటే కదా మరొక జన్మ మాట. అది పాయింట్. నీవు పుట్టావా, ఇప్పుడు పుడితే కదా మరొక జన్మ. ఇది మటుకు బాగా ప్రతి ఒక్కరి మనస్సుల్లో చోటు చేసుకోవాలి. ఇప్పుడు ఆత్మ సంగతి కాసేపు పక్కకి పెడదాం. ఆత్మ పుడుతుందా, పోతుందా, ఉందా లేదా,
జీవుడికి తెలియదు. ఉమ్, కానీ నీవు మాత్రం దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు. అందుకని పుట్టింది ఏది, పుట్టింది చెప్పిందా అనే పుట్టానని నీవు చెబుతున్నావు. దేహం పుట్టుక నా పుట్టుక చెప్పే నేను యొక్క రియాలిటీ సత్యత్వం ఎంతవరకు. ఉమ్, నిజంగా అహంకారమే కనుక పుడితే, ఉమ్, దేహమే నాదని అనుకుంటే జన్మలు కర్మలు పూర్వజన్మలు ఉన్నాయి. ఉమ్, దానికి నువ్వు చూడాల్సింది ఏంటి? నేను పుట్టాను అనేటటువంటి ఈ అహంకారం, ఈ వ్యక్తిత్వము, ఈ కర్తృత్వము ఉందా? ఉన్నదేమో చూడు అనేది పాయింట్. ఉమ్, దాన్ని విచారించకుండా నువ్వు సరాసరి పుడుతున్నాం పోతున్నాం అని అనుకోవటం పూర్తిగా ఉమ్, వాస్తవము, అజ్ఞానం. కాబట్టి దేహం పుట్టుక నా పుట్టుక అని అనుకుంటున్నటువంటి యొక్క అహంకారము, దాని రియాలిటీ ఎంత, దాని సత్యత్వం ఎంత, ఉమ్, దానికే ఉనికి లేదు. అది చెప్పే స్టేట్మెంట్కి ఏం సత్యం ఉంటుంది? ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు చూడమ్మా, ఇప్పుడు మాత్రం నీవు పుట్టి ఉన్నావా, నేను పుట్టలేదని గ్రహించడమే. దట్స్ ఆల్. మోస్ట్ ఇంపార్టెంట్ వైటల్ స్టేట్మెంట్ ఫ్రమ్ రమణ మహర్షి. ఉమ్, రియలైజేషన్ అంటే ఏమిటని అడిగినప్పుడు ఏమన్నారు? యూ రియలైజ్ దట్ దిస్ ఈజ్ అంటే, సరే అది కాస్త పక్కన పెడతాం. ఉమ్, నేను పుట్టలేదు. దేహాత్మ బుద్ధితో, ఉమ్, అహంకారంతో, వ్యక్తిత్వంతో, అజ్ఞానంతో చూసినప్పటికీ ఉమ్, ఈ మాయా నేను పుట్టిందేమో చూడు. ఉమ్, వెతికితే అది లేదు. ఆలోచన అంటే ఏంటో తెలియదు. ఎవరికి ఆలోచన లేదు అక్కడ. ఇది ఒక పిశాచం, ఇది ఒక మాయా, ఉమ్, ఒక గోస్ట్, ఇది ఒక ఫ్యాంటమ్ అంటూ ఇంట్లో చెప్పుకొచ్చారు. ఉమ్, సరే, ఆత్మపరంగా తీసుకుంటే ఆత్మ తెలియకపోవచ్చు నీకు. ఆత్మకి హృదయస్థమానం లేదు, కానీ పుట్టుక లేదు, మతి మరపు లేదు, మరణము లేదు. కానీ కాసేపు పక్కన కాదు. అహంకారపు ఉనికి కనుక సాల్వ్ అయిపోతే నేను పుట్టలేదని ఆటోమేటిక్ గా ఆత్మగా నీకే తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ విచారం ఏమిటి? చిన్నది. నేను దేహవంతుడు అనేవాడు ఉన్నాడా? అదే నేనెవరు. ఉమ్, అది చేసి అక్కడికే వెళ్తుంది ఆ ప్రశ్న. ఉమ్, నువ్వు చెప్పమ్మా, ఇంటికి పుట్టావా నువ్వు? పుట్టాను గురువు గారు. అంటే సరే, భ్రమ ఉంది కదా గురువు గారు, భ్రమ ఉన్నంత కాలం లేదమ్మా లేదమ్మా, ఒక పక్కన భ్రమ అంటున్నావు, ఉమ్, ఉందంటున్నావు. భ్రమ ఉందంటున్నప్పుడు ఉమ్, భ్రమ అనకూడదు. ఉమ్. భ్రమ అంటే నేను లేనిది. సత్యమని అనుకుంటున్నాను కాబట్టి. ఏది సత్యము? అంటే ఇప్పుడు కనిపించే ఆ, అదంతా ప్రపంచం కానీ ఏదైనా కానీ విషయాలు కానీ అవి అవి చూస్తున్నా కూడా ఎంత అనుకున్నా కూడా అది సత్యంలాగా కనబడతా ఉంది కాబట్టి, అంటే నా చెప్పమ్మా, చెప్పు. సత్యంలాగా కనపడతా ఉంది కాబట్టి అది విచారించినా కూడా విచారించేంత వరకు అది కాదు, ఇది అసత్యం అని అంటున్నా కూడా దాంట్లో దాని వరకు జ్ఞానం అనేది ఇంతవరకు ఆగిపోతా ఉంది. అంటే శరీరం వరకు నేను ఆలోచించే వరకు ఇంతవరకు ఆగిపోతుంది. చూస్తున్న ప్రపంచాన్ని మటుకు సత్యంగా కనబడతా ఉంది. ఇది ఎందుకు సత్యంగా కనబడతా ఉంది? ఓకే ఓకే. ఇప్పుడు ఆదిశంకరులు కంటికి కూడా వెలుగు మీరు అంటారు కదా గురుగారు, కంటికి వెలుగు ఆత్మ అన్నప్పుడు ఆ ఆత్మ
నా ఆత్మ గురించి ఇప్పుడు వద్దు, సరే. ఆత్మ గురించి పక్కన పెడదాం. కంటికి వెలుగు దేహాత్మ బుద్ధి చైతన్యం అన్నప్పుడు ఆ చైతన్యము అది కూడా కాదమ్మా, అమ్మ చైతన్యం కూడా వద్దు. ఉమ్, ఓకే గురుగారు. ఇది ఎలా పనిచేస్తుందో కూడా మనం పట్టించుకోవద్దు. ఉమ్, మాయలో అడుగుతున్నారు, నీవు పుట్టావా? ఉమ్, పుట్టాను అంటున్నాను. పుట్టాను. ఓకే, ఉమ్, ఉమ్, పుట్టింది ఏది? ఈ దేహం. అహంకారం. ఉమ్, సరే, నా దేహం గురుగారు. ఓకే, తెలిసింది నా దేహము. ఆ ఆ, దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నా. అవును. ఓకే, ఉమ్, దేహం ఏనాడైనా తాను పుట్టినట్టు నీకు చెప్తుంది. చెప్పలేదు. వెరీ సింపుల్. ఉమ్, ఈ సంసారం నాదంటున్నాడు, సంసారం చెప్పలే. ఉమ్, ఈ జగత్తులో పుట్టానంటున్నాడు, జగత్తు చెప్పలే. ఉమ్, ఎవరు చెబుతున్నారు చివరికి? ఈ మాయా నేను మాయ చిచ్చర నుంచి. గ్రంథి చెబుతుంది, ఉమ్, నేను పుట్టాను. ఇప్పుడు ఈ ప్రశ్న ఎవరికి వెయ్యాలి? అహంకారానికే. అహంకారానికే వెయ్యాలి. ఉమ్, అహం ఆకారము దాల్చి లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది ఇక్కడ. అవును. ఉమ్, నువ్వు విచారించకపోతే ఇది సత్యం అనుకోవడం జరుగుతుంది. ద్వైత జ్ఞానం అంతా సత్యమే, ప్రదేశాలు సత్యమే, సంసారం సత్యమే, జగత్తు సత్యము, జనన మరణాలు సత్యము. ఉమ్, అట్లా అనుకుంటున్నావు కాబట్టి ఈ మాయలో ఎన్నో సిద్ధాంతాలు వచ్చినాయి. ఉమ్, ఎందుకని? కర్మకాండాలు వచ్చినాయి, పూజలు వచ్చినాయి, నమస్కారాలు వచ్చినాయి. అసలు జీవుడే ఒక ఊహా వస్తువు అంటుంటే దేహము నీవు కాదని చెబుతూ ఉంటుంది. నువ్వు కర్మలు ఎవరికి చేస్తున్నావు? దేహానికా, జీవుడికే? ఈ శరీరానికే. అంటే మనస్సు కాదు గురుగారు. ఇప్పుడు చేసేదేమో, అనుభవించేదేమో ఆమ్, అసలు మనసేమో అది ఊహించుకుంటుంది, కానీ శరీరాన్ని కష్టపెడుతుంది. చేసేది మనసేమో అనుకుంటుంది, శరీరం ఏమో కష్టపడుతుంది, బాధిస్తుంది. ఆ బాధ చెప్పింది అది. చెప్పలేదు గురుగారు. దేహం చెప్పడంలో బాధ ఉందని నువ్వు అవును. చెబుతున్నావు. నా దేహానికి బాధ, అవును గురుగారు. ఉమ్, నాకు తలనొప్పిగా ఉందని నువ్వు చెబుతున్నావు. ఉమ్, దేహం చెప్పడంలో దీనికి శంకరాచార్యులు కూడా ఉమ్, విషయాన్ని చాలా స్పష్టం చేశారు. జగత్తు సత్యమైతే నీవు నిద్రపోయేటప్పుడు కూడా జగత్తు ఉంటారు. ఉమ్, నీ దేహమే సత్యమైతే కలగనేటప్పుడు, నిద్రించేటప్పుడు నీ అంబడి దేహం ఉండాలి. అవును గురుగారు. ఉమ్, కానీ నాటి దేహం అన్నవాడు అక్కడ ఉన్నాడు, అవును. నిద్రలో ఉన్నాడు, కళ్ళలో ఉన్నాడు, జాగ్రత్తలో ఉన్నాడు. అవును. ఉమ్, కానీ ఈ దేహం మాత్రం అక్కడ లేదు. ఉమ్, కాబట్టి ఎట్లా తీసుకోవాలి మనం? దేహం సత్యమా అసత్యమా? దేహం లేకపోయినా నువ్వు ఉన్నావుగా అక్కడ. కాబట్టి అవును. ఉమ్, కాబట్టి దేహి, దేహము కలిగినంత మాత్రాన, ఉమ్, ఇల్లు కలిగినంత మాత్రం నువ్వు ఎట్లా అవుతావు? లేదు. ఉమ్, రుద్రారహస్యంలో కూడా ఈ విషయాన్ని చెబుతూ ఉమ్, హేమచూరుడి భార్య అంటుంది, నేను నీ భార్య అని అంటున్నావు, ఉమ్, కానీ నీవు నేను కాదు, నీవు నీవుగానే ఉన్నావు అంటుంది. అవును. ఉమ్, కాబట్టి నాది అంటున్నావు అను ఇబ్బంది లేదు. నీ నాది అనే దేహము నీ అమ్మడి ఉన్నదా? లేదు. ఉమ్, ఇంతవరకు ఏమనుకుంటున్నావు? దేహం పుట్టుగా నా పుట్టుక. నా పుట్టుక. ఉమ్, కాసేపు నిద్రపోతేనే దేహము జగత్తు అదృశ్యమైపోయింది. అయిపోతాయి. ఉమ్, మరి పుట్టుక ఎవరికి, మరణం ఎవరికి, జన్మ ఎవరికి, కర్మ ఎవరికి? ఉమ్, అది విచారించమంటారు మహర్షి. అల్టిమేట్ గా ఏమిటి? నేను పుట్టలేదని, ఉమ్, అహంకారం పుట్టలేదని, ఆవి నుంచి జీవాత్మ భావన ఎందుకు తృణీకరించాడు మహర్షి? అటువంటిది లేదని. లేదండి. ఉమ్,
నువ్వు ఆత్మగా చూసినప్పుడు ఆత్మకి పుట్టుకే లేదు, ఉమ్, ఎప్పుడు ఉండదు. ఉమ్, జ్ఞాన దృష్టితో చూచినప్పటికీ ఆత్మకి ఎప్పుడు ఉండేదని పుట్టుడు లేదు. ఉమ్, దేహాత్మ బుద్ధితో చూస్తున్నావు ఇక్కడ. లేని దానికి పుట్టుకేంటి? లేనిది అంటే ఉనికి లేదు. లేనిది. ఉనికి లేదు అంటే స్వయం ప్రకాశం లేదు. గురువు గారు ఒక నిమిషం ఆగమను. మీకు వచ్చే అనుమానాలు తీరుస్తాను. తొందరపడద్దు, మౌనం వహించు, అర్థం చేసుకో. తొందరపడితే పరీక్ష రాస్తే సీఏ రాస్తారు, అర్థం చేసుకుని రాస్తే రాస్తారు. ఇప్పుడు చెప్పమ్మ, మధ్యలో ఎగిరిపోయింది. ఏమంటున్నాను? అదే గురుగారు, దేహము అనదు, దేహానికి పుట్టుక లేదు. అలాగే దేహం పుట్టినట్టు నీకు చెప్పటం లేదు. నువ్వు దేహాన్ని ఎందుకు ఆశ్రయిస్తున్నావు? కోరికతో, కోరికలతో, వాసన బంధాలతో. అది కనుక లేకపోతే దేహాలతో నీకేం పని? అవును, అవును గురుగారు, అవును. సో పుట్టుక కారణం ఏమిటి? వాసనలు, వాసనలు, కోరికలు, బంధాలు. ఈ మాయా నేను అది శాశ్వతంగా ఉంటుందమ్మా. చొక్కాలు మార్చినట్టుగా దేహాలు మార్చుకుంటూ పోతుంది. దానికి కావాలి శరీరం. ఎందుకని? కోరికలు తీర్చుకోవడానికి కావాలి. లేకపోతే దేహంతో నీకేం పని? సంబంధం లేదు. కాసేపు నిద్రపోతే హాయిగా ఉందిగా, మరి అక్కడే ఉండొచ్చుగా. కోరికలతో బయటకు వస్తుంది మళ్ళీ తీర్చుకోవడానికి. కష్టం కావచ్చు, సుఖం కావచ్చు. కాబట్టి దేహం పుట్టినట్టు చెప్పటం లేదు. నీవు చెప్తున్నావు దేహం పుట్టుక, నా పుట్టుక. నీవు పుట్టావేమో చూడు, నాది దేహం అన్నవాడు పుట్టాడేమో చూడు. వాడు అసలు లేనే లేడు. చిత్తర గ్రంథి అటు జడము కాదు, ఇటు ఆత్మ కాదు. మధ్యలో బయటికి వచ్చి నేను ఒక వ్యక్తిని, ఇది నా దేహం అని చెబుతూ ఉన్నది. చెప్పు, పర్వాలేదు, విచారించు. నాది దేహం అనేవాడు ఉన్నాడా? ఆ విచారణ నువ్వే చెయ్యాలి. అదే గురుగారు, విచారణ ఎంతవరకు అంటే ఎంత చెప్పినా దానికి ఆ క్వశ్చన్ గానే మిగిలిపోతుందే కానీ అక్కడ విచారణ ఆగిపోదు కదా గురుగారు. విచారం అంటే ఏమిటి? నీ ఉనికిని తెలుసుకోమంటుంది. విచారము అంటే నీ రియాలిటీ ఎంత, నీ స్వరూపం ఏమిటి? నువ్వు జ్ఞానానివే, దేహానివే, అది తెలుసుకోవాలి. అది జ్ఞానం అని నేను విచారణ చేస్తే జ్ఞానమని నేను తెలుసుకున్నా కానీ అది నిలకడగా ఉంటది కదా. మీరు అంటూ ఉంటారు రివీల్ అయ్యేంత వరకు అది. లేదమ్మా, నేను జ్ఞానం అని ఆత్మ తెలుసుకోలేదు. ఎందుకని? ఇటు ఆత్మ కాదు, ఇటు జడమైన దేహము కాదు. నువ్వు దేహం అని ఎట్లాగైతే ఇంకో అవస్థలో చెప్పలేకపోతున్నావు, హృదయంలో ఉన్న ఆత్మని కూడా నువ్వు చెప్పలేదు. ఈ అహంకారము నేను ఆత్మని, దేహం కాదు అని కూడా ఇది చెప్పలేదు. ఎందుకని? దీని మూలం దీనికి తెలియదు కాబట్టి. కరెక్ట్. దాని మూలం తెలుసుకోలేదు కూడా అంటారు మీరు ఎప్పుడు. అంటే అహంకార మూలం కనుక ఆత్మ అయి ఉంటే నేను బతికాను, నేను ఆత్మగా తెలుసుకున్నానని చెప్పగలిగితే అహంకారం ఇస్ మోర్ పవర్ఫుల్. కరెక్ట్. అవును గురుగారు, అవును. అది జరగదు. కాబట్టి ఎటు నుంచి ఎటు చూచినా ఈ అహంకారానికి, ఈ దేహానికి ఉనికి లేదు. పాయింట్. సరే, ఇది ఉన్నట్టుగా ఇంకో జ్ఞానంలో ఉన్నది ఆధారం అనేది తర్వాత చూద్దాం. దేని వల్ల నువ్వు తెలుసుకోగలుగుతున్నావు, దేని వల్ల ఉన్నావు అనేది
ఈ కాస్త సమయం అంటే పుట్టుకలో, ఉమ్, ఈ మరణంలో ఉమ్, ఎవరికి తెలియదు. ఉమ్, వాడు ఎన్నేళ్ళైనా బతకని, ఉమ్, 115 సంవత్సరాలు బతకని, ఉమ్, ఉమ్, మూలం తెలియదు. దేని వల్ల తాను సర్వకర్మలు ఆచరిస్తున్నాడో తెలియదు. ఉమ్, తానే చేస్తున్నాడు అనుకుంటూ ఉమ్. ఒక వ్యక్తిగా, ఒక కర్తగా అంటే అది దేని వల్ల అని తెలియదా గురుగారు? అది తెలియదుగా. తెలియదు. ఉమ్, నువ్వు ఉమ్, అంతవరకు దేనికమ్మా? ఉమ్, మీ ఇంట్లో ఎలక్ట్రిక్ బల్బ్స్, ట్యూబ్లైట్స్ ఉన్నాయిగా. ఉమ్, ఉమ్. ట్యూబ్లైట్లు అడుగు, నువ్వు వెలుగుతున్నావు కదా, దేని వల్ల వెలుగుతున్నావు చెప్తాను. చెప్పలేదు. ఉమ్, ఉమ్. ఇదే అంతే. అటువంటిదే ఈ బాడీ మైండ్ ఉమ్, కాంప్లెక్స్. బాడీ మైండ్ కాంప్లెక్స్. చెప్పలేదు. వెలుగుతుంది, ఈ వెలుగు దేని వల్లనో చెప్పలేదు. చెప్పలేదు. ఉమ్, ఉమ్, అందుకనే ఈ మాయా నేను చిత్తు జగ గ్రంథి అని ఆదిశంకరులు వర్ణించారు. ఉమ్. ఇది ఒక ఫ్యాంటమ్. ఫ్యాంటమ్ అంటే అభూత అభూత కల్పన, కల్పన. ఉమ్, అంటే ఇమాజినేషన్, ఊహాజనితం. ఉమ్. ఇది ఊహాజనితం అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకని? అవును. ఏ రోజు అనుభవిస్తున్నాను, తిరుగుతున్నాను, మంచి అంటాడు, చెడు అంటాడు. అవును కాబట్టి గురుగారు. నేను పుట్టలేదని విచారం చెయ్యమంటున్నాడు ఇక్కడ. ఉమ్, ఎవరికి వారు ఉమ్, ఆత్మను గురించి మాట్లాడతారు. ఉమ్, హౌ ఫార్ యువర్ బాడీ ఈజ్ రియల్, ఉమ్, హౌ ఫార్ యువర్ ఈజ్ ఇంటాక్ట్. ఉమ్, పోనీ అహంకారమే రియల్ అనుకుందాం, ఉమ్. దానికి మూలం ఆత్మ తెలియాలిగా. అవును కదా. నేను ఆత్మ నుంచి వచ్చానని. అవును కదా. ఉమ్, ఆయన ఏమంటున్నారు? ఉమ్, మహర్షి వారు విచారం చేయి, లోపలికి పో, అహంకారం తల్లకిందుగా పడిపోతుంది, అనుగ్రహం చేత ఆత్మ ఉంటుంది. ఉమ్, ఉమ్. తల్లకిందుగా పడిపోవటానికి కూడా అది ఉండాలిగా. అది ఉండాలి. ఉమ్. మరి ఎందుకు ఆ మాట చెప్పారు గురుగారు, తల్ల కిందగా పడిపోతుంది అని చెప్పేసి? లేదు కాబట్టి. లేదు కాబట్టి. కరెక్ట్. పాము వెతుకుతున్నావు సర్పరాజు భయభ్రాంతిలో, పాము తల్ల కిందగా పడిపోయింది, లేదు అక్కడ తాడు ఉంది. నువ్వు తాడుని ఎతకటల్లా, పాము భయం కలిగినప్పుడు. ఇక్కడ కూడా ఆత్మని వెతకటల్లా, అనాత్మ విచారం చేస్తున్నావు. ఏ ఆత్మబుద్ధితో వ్యక్తిగా, కర్తగా నేను ఉన్నానా అని వెతుకుతున్నావు. వెతుకుతూ ఉంటే అట్టి వాడు ఎవరు లేడు. అందుకని ఒక మాట అన్నారు,